కేతన అంటే మనకి జెండా, పతాకం, విజయ కేతనాన్ని ఈ నృత్య రంగంలో ఇంకా ఎగరవేసే విధంగా ఈ చిరంజీవి నృత్య రంగంలో ఇంకా అత్యున్నతమైనటువంటి స్థాయికి చేరాలి. అంటే నాట్యం చేయడంలో కూడా అంటే ఒక ప్రత్యేకమైనటువంటి ప్లేట్, అలాగే నెత్తి మీద చెంప పెట్టుకొని చేసేటువంటి విధానం, ఇలాగ ఫైర్, ఇటువంటి అన్నీ కూడా కొత్తగా ఈ జనాన్ని అట్రాక్ట్ చేసే విధంగా ఉన్నాయి. కానీ దానిలో కూడా ఉన్నటువంటి శాస్త్రీయత ఎక్కడ పోకుండా చక్కగా మన యొక్క కళ్ళ యొక్క వైభవాన్ని చాటే విధంగా ఇలాగా అందరూ కూడా, మీరు కూడా, ఎందుకంటే ఆ ఫీడ్ చేయడం వల్ల మీకే హెల్త్. మన డ్యాన్స్లో లేనటువంటిది లేదు. నతత్ శిల్పం నత జ్ఞానం నసాయోగో నసాకళ అన్నట్లుగా నాట్య శాస్త్రంలో లేనటువంటిది ఏదీ లేదు. యోగా కానీ, శిల్పం కూడా నాట్యంలో ఉంది, యోగ శాస్త్రం కూడా ఉంది. ఇప్పుడు చేసిన ఫీట్స్ అన్నీ కూడా మనకి యోగ శాస్త్రం కిందే వస్తాయి. ఇవన్నీ చేయడం వల్ల పొద్దున 5ంటికి చేస్తున్నారు చాలా మంది, చూడండి లావ్ అయిపోయామని చెప్పేసి. అదంతా రాకుండా ఉండాలంటే మీ పిల్లలందరికీ కూడా చిన్నప్పటి నుంచి చక్కగా ఇటువంటి ఫీట్స్ ఇట్లాంటివన్నీ చక్కగా నేర్పించండి. నేర్పిస్తే చక్కగా ఈ చిరంజీవులందరూ కూడా ఇంకా ముందు కాలంలో ఇంకా మన యొక్క నాట్యం యొక్క వైభవాన్ని, అలాగే మన భారతదేశ సాంస్కృతిక వైభవం చాటే విధంగా తయారవుతారు. ఒకసారి చిరంజీవి ఒకసారి గట్టిగా చెప్పకుండా వాళ్ళు థ్యాంక్ యూ.